నమస్తేనండి. శ్రీమాత్రి నమః ఛానల్‌కి స్వాగతం. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు నాగుల చవితి. ఈ నాగుల చవితి రోజు నాగ నక్షత్రములు ఏమిటో తెలుసుకుందాము. మరియు నాగుల చవితి ఎందుకు చేసుకుంటారో కూడా తెలుసుకుందాము. ఆశ్లేష, ఆరుద్ర, మూల, పూర్వభాద్ర, పూర్వాషాఢ అను 5 నక్షత్రములు సర్ప నక్షత్రములు. సర్పము అనగా కదిలేది అని, పాకేది అని కూడా అంటారు. నాగములో నా అనగా ఎప్పుడు కదులుతూ ఉండేది అని అర్థము. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని నాగము అని అంటారు. మరి అన్నిటికంటే వేగంగా వెళ్ళేది కాలము కావున నాగమునకు మరో అర్థము కాలము. అందుకే కాలనాగము లేదా కాలనాగు అని అంటూ ఉంటారు. జ్యోతిష శాస్త్రానుసారము కాలసర్పదోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడతాయి. జీవితము నిరంతరము కొనసాగే ప్రక్రియ అనగా నాగము సర్పము హృదయము భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ఉర అని అంటారు. కావున సర్పానికి ఉరగము అని కూడా పేరు. ఉదరమున ఉన్న మనస్సు చెప్పినట్లు నడిచే వాళ్ళమైన మనము కూడా ఉరగములమే. సర్పము తాను నిరంతరము సాగుతూ మన జీవన క్రమంలోని వివాహము, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరుస్తూ ఉంటుంది. కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్నిదేవతగా ఉండేది కార్తీక మాసంలోనే కదా. మన జీవనానికి కావలసిన ఉత్సాహము, ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు, అగ్ని వలన కలుగుతాయి. ఆ శ్రీహరి శయ్య శంకరునికి ఆభరణము కూడా ఈ సర్పమే. కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన పుణ్యఫలం దక్కుతుంది. అంతేకాకుండా ఈ కార్తీక మాసమంతా ఇంట్లో నాగప్రతిమను ఆరాధిస్తూ నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. ఈ కార్తీక మాసం నెల రోజులు కాకపోయినా కనీసము కార్తీక శుద్ధ చవితి నాడు నాగులను ఆరాధించాలి. చవితి అంటే 4వది అనగా ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో 4వది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మనకు మోక్షం లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులము అవుతాము అన్నమాట. కావున నాగులను చవితి నాడు దేవాలయాల్లో, గృహములో లేదా పుట్టల వద్ద నాగదేవతను ఆరాధించాలి. మరియు ప్రతి మానవుని మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు. ఇదే మన భారతీయ సంస్కృతిలోని హిందువుల పండుగ విశిష్టత. మరియు నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ రోజున ఊరిలో ఉన్న గుళ్ళలో ఉన్న పుట్టల్లో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టల్లో పాలు పోస్తూ ఉంటారు. ఈ పుట్టలో పాలు పోయడం అనేది మన భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారము. మరి సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రము ఎంతో సందడి సందడిగా కనిపిస్తూ ఉంటుంది. దేవాలయాల్లో రాతి విగ్రహాల జంట పాముల ప్రతిమలు, 2 పాములు మెలికలు వేసుకుని రావి, వేప చెట్ల క్రింద దర్శనం ఇవ్వటము మనము ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. అయితే చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వ రోగాలు, వైవాహిక దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులు అవుతారని భక్తులు విశ్వాసంతో పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే కుజదోషము, కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా, మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా ఈ నాగుల చవితిని జరుపుకుంటూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో వారు దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగగా జరుపుకుంటారు. మరికొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటుంటారు. ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేస్తాయి. మరి ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా, సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలిచేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమి కీటకాదులను తింటూ పరోక్షంగా రైతులకు కూడా పంట నష్టం కలగకుండా చేస్తాయట. అలా ప్రకృతి పరంగా కూడా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. మన భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి.
ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉందనని ఉపనిషత్ ప్రబోధిస్తుంది. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. మరి వేదంలో ఈ నాగపూజ కనిపించకున్నా సంహితల్లో, బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. మరి పురాణ ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షం అవుతాయి. మరి ఈ రోజునే తక్షకుడు, కర్కోటకుడు, వాసుకి, శేషుడు మొదలైన 100 మంది నాగప్రముఖులు జన్మించారని మన పురాణ కథనము. భూలోకానికి కింద ఉన్న అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాల్లో వివిధ జీవరాశులు నివసిస్తూ ఉంటాయి. వాటిలో 5 రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో ఈ నాగులు ఉంటాయి. మరి నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈ రోజున నాగులకు ఆహారం అందజేస్తే మనకు గల నాగదోషం సహా మొదలైన సకల దోషాలు తొలగిపోతాయి. కద్రువ నాగమాత మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పము పరమశివుడి కంఠాన మనోహరంగా ఆభరణంగా మారింది. అంతేకాకుండా సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గము. అదే ఆకాశ మధ్యంలో వెలిసిన కుజగ్రహానికి కుదురు. మరి భైరవుడి భుజంపైన వేలాడే యజ్ఞోపవీతము కూడా సర్పమే. శనిదేవుడి చేతిలోని ఆయుధము అదే. సర్పమే మందర పర్వతానికి కవ్వము, తాడుగా మారింది. అంతేకాకుండా దేవతలకు, రాక్షసులకు సముద్ర మథనం సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది. మరియు దంపతులకు సంతానం కలగకపోవడానికి ప్రాచీన, ఆధునిక వైద్య శాస్త్రాలు పలు కారణాలు చెబుతాయి. దందుకు సర్పదోషమే కారణమని భావించిన వారు రామేశ్వరం వెళ్ళి నాగప్రతిష్ఠ చేయడము రివాజు. మరి అక్కడికి వెళ్ళలేని వారు తమ గ్రామ దేవాలయ ప్రాంగణంలోనే సర్ప విగ్రహాల్ని ప్రతిష్ఠించే పద్ధతి కూడా ఉంది. మన ప్రాచీన దేవాలయాల చుట్టూ శిథిలమైన నాగ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తూ ఉంటాయి. వర్షాకాలంలో పాములు పుట్టల్లోంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతము నాగపంచమి పేరుతో పండుగను చేసుకుంటూ ఉంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరము. అందుమూలంగా పంటలకు మూలము పాములే కాబట్టి రైతులు వాటిని దేవతలుగా భావిస్తూ ఉంటారు. పంటలు ఏపుగా పెరిగే కాలంలో కార్తీక శుద్ధ చవితి నాడు మనం నాగుల చవితిని పర్వదినంగా ఆచరిస్తూ ఉన్నాము. మరియు పాములకు ప్రాణదానం చేస్తున్న ఆస్తికుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మనిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలు నేర్చుకున్న ఆస్తికుడు గొప్ప జ్ఞాని అవుతాడు. పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు ఈ జనమేజయుడు సర్వ సర్పజాతిని నాశనం కావాలని సర్పయాగాన్ని ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి ఆ యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించమని జరత్కారువును ప్రార్థిస్తాయి. అప్పుడు రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తికుడిని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యా నైపుణ్యాన్ని చూసి జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు. అప్పుడు ఆ ఆస్తికుడు, సర్పహింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారము అని అంటాడు ఆస్తికుడు. అప్పుడు జనమేజయుడు అందుకు అంగీకరించి సర్పయాగాన్ని విరమిస్తాడు. ఈ నాగుల చవితి నాడు ఈ కథ వింటే నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకము. మరియు మన పంట పొలాలకు శత్రువులు ఎలుకలు. వాటిని నిర్మూలించేవి పాములే కాబట్టి అవి క్రమంగా కనుమరుగైతే మానవాళి మనుగడకే ప్రమాదము. నాడు ఆస్తికుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితమయ్యాడు. అదే ఉద్బోధనతో మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది ఈ నాగుల చవితి పండుగ. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని, శివునికి వాసుకిగా, విష్ణువుకు ఆదిశేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజున విశ్వాసం గల భక్తుల పూజలు, నైవేద్యాలను సమర్పిస్తే సర్వ రోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని మన భారతీయుల నమ్మకము. మరియు అంతేకాకుండా ఆధ్యాత్మిక యోగా పరంగా కూడా ఈ మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్నుపాము అని అంటారు.
అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వల్లే ఉంటుందని మన యోగ శాస్త్రం చెబుతూ ఉంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరాలనే విషాల్ని గ్రక్కుతూ మానవులను లోని సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవుల్లో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాల్లో నివసించే ఆ శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మారి పాన్పులాగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయటంలో గల ఆంతర్యమని కొంతమంది మన పెద్దల పాటల ద్వారా తెలుస్తుంది. నాగువులకు పాలు పోయడంలోని అంతరార్థం ఏమిటంటే, పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లబరిచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగు అవుతుంది. ఆ పెరుగును చిలకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా చేసి ఆ కాయడం వల్ల నెయ్యి అవుతుంది. దీనిని మనము యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే మన బతుకులోనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యము, శివము, సుందరము అనే 3 వేళ్లతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము, యోగము, భోగము అనే 3 రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదసారము, సకల జీవనాసారము అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు సమర్పించడంలోని అంతర్థం. దేవతలు మనం పెట్టే ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థము. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి. ఈరోజు మనం చేసే పూజలు పాములకు చేసే ఏదైనా పూజ నైవేద్యము నాగదేవతలకు చేరుతుందని మనం పెద్దలు నమ్ముతూ ఉంటారు. అందువల్ల ఈరోజు ప్రజలు పాములను ఆరాధిస్తూ ఉంటారు. అనేక సర్పజాతులకు దేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రము నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తూ ఉంటారు. ఈ చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజదోషము, కాలసర్ప దోషానికి ఆదిశేషుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని మన శాస్త్రాలు సూచిస్తూ ఉన్నాయి. ఈ ప్రపంచంలో పాములు ఆకాశము, స్వర్గము, సూర్యకిరణాలు, సరస్సులు, బావులు, చెరువులు మిగతా దానిలలో నివసిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ సర్పాలను పూజించి ఆశీర్వాదాలు పొందుతారు. మరియు పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఇలా చెప్పాలి మరియు పిల్లల చేత చెప్పించాలి. నడుము తొక్కితే నావాడు అనుకో, పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో, తోక తొక్కితే తోటివాడు అనుకో, నా కంట నువ్వు పడకు, నీ కంట నేను పడకుండా చూడు తండ్రి అని చెప్పాలి. ఈ ప్రకృతిని పూజించడం మన భారతీయుల సంస్కృతి. మనము విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము అని అర్థము. పిల్లల చేత ఇవి చెప్పించటము ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్య ఉద్దేశము. మనల్ని ఇబ్బంది పెట్టే వారిని, కష్టపెట్టే వారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పటం వలన ఉద్దేశము. ఈ నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసిన తర్వాత బియ్యము, రవ్వ లేదా పిండిని చుట్టూ చల్లుతారు. ఎందుకంటే మన చుట్టూ ఉండే చిన్న చిన్న జీవులకు ఆహారమును పెట్టడం అన్నమాట. ఉదాహరణకు చీమలకు ఆహారం పెడుతున్నాము. పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చెవులకు పెడతారు. ఎందుకంటే చెవికి సంబంధించిన ఇబ్బందులు రాకూడదని. ఈ నాగుల చవితి కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. నాగుల చవితిని నాగ చతుర్థి అని కూడా పిలుస్తారు. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో కార్తీక మాసంలో చంద్రుని వృద్ధి దశలో 4వ రోజున జరుపుకుంటూ ఉంటాము. ఈ నాగ చతుర్థి కథ అని పిలువబడే రోజుతో అనుబంధించబడిన ఒక ప్రసిద్ధ కథ ఆ రోజు వినబడుతుంది లేదా చదువుతాము. ఈ నాగుల చవితి కథను ఇప్పుడు
ఇప్పుడు మనం తెలుసుకుందాము. మానస బ్రహ్మ కుమార్తె మరియు ఆమె శివుని దగ్గర చదువుకుంటూ ఉంటుంది. ఆమె బ్రహ్మ యొక్క మనస్సు లేదా మానస్ నుండి జన్మించినందున ఆమె మానస అని పిలువబడింది. ఆమె ఎంత పుణ్యాత్మురైనందున తీవ్ర తపస్సు చేసి శ్రీ హరివిష్ణువును సందర్శనం పొందింది. మానసాదేవి ఋషి జరత్కారుడిని వివాహం చేసుకుంటుంది. ఆ దంపతులకు ఆస్తిక అనే కుమారుడు ఉన్నాడు. మానస మరియు జగత్కారుడు ఋషి ఆస్తిక పుట్టక ముందే విడిపోతారు. అందువల్ల ఆస్తిక బ్రహ్మ మరియు శివుని దగ్గర చదువుకుంటాడు మరియు చాలా ప్రసిద్ధుడు మరియు అతనికి శక్తివంతమైన జ్ఞాని అయ్యాడు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత రాజు జనమేజయ తన తండ్రి రాజా పరీక్షిత్ మరణానికి పాము తక్షకుడు కారణమని సర్పయజ్ఞం చేస్తాడు. యజ్ఞం ఫలితంగా పాములన్నీ యజ్ఞ అగ్నిలో పడిపోయి చనిపోయాయి. కానీ తక్షకుడు మాత్రము కనిపించలేదు. వెంటనే జనమేజయ రాజు తక్షకుడు స్వర్గలోకంలో దేవతల రాజైన ఇంద్రుని పీఠం చుట్టూ తిరుగుతున్నాడని మరియు ఇంద్రుడు అతన్ని రక్షిస్తున్నాడని కనుగొంటాడు. ఇప్పుడు వెంటనే జనమేజయుడు ఇంద్రుడిని యజ్ఞ అగ్నికి దింపడానికి మంత్రాలు జపించమని సాధువులను ఆదేశిస్తాడు. అప్పుడు వెంటనే ఇంద్రుని ఆసనము ఎగరడం ప్రారంభించింది మరియు అది యజ్ఞ మైదానంలోనికి వచ్చి పడింది. ఇంద్రుడిని రక్షించడానికి దేవతలు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తారు. అలా మానస మాత్రమే వారికి సహాయం చేయగలదని బ్రహ్మ సూచించాడు. ఆ మానసా దేవతలకు తన కుమారుడైన ఆస్తికకు సహాయం చేసే శక్తి ఉందని, అతను ఇంద్రుడిని రక్షిస్తాడని వాగ్దానం చేస్తుంది. అతని తల్లి ఆజ్ఞ ప్రకారము ఆస్తికుడు యజ్ఞాన్ని ఆపడం ద్వారా ఇంద్రుడు తక్షకుడు మరియు ఇతర పాములను రక్షిస్తాడు. వాటిని రక్షించినందుకు పాములు మానసాదేవికి తన కథను వింటే లేదా ఆమె పేరును పఠించిన వారు పాము కాటు మరియు అన్ని రకాల నాగదోషాల నుండి తప్పించుకుంటారని వరం ఇచ్చారు. ఈ పాములను రక్షించింది ఈ చవితి నాడే కాబట్టి ఈ కథ వింటే నాగదోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకము. పంట పొలాలకు శత్రువులు ఎలుకలు. వాటిని నిర్మూలించేవి ఈ పాములు. అవి క్రమంగా మరుగైతే మానవాళి మనుగడకే ప్రమాదము. నాడు ఆస్తికుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితమయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది ఈ నాగుల చవితి పండుగ. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ కథ ఎవరైతే ఈరోజు వింటారో వారికి గల సకల కుజదోషాలు దూరమవుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.